చెప్పమంటారా? వారం రోజులుగా కౌన్సిలర్ ఫోరంలో ఉన్న కౌన్సిలర్లు అందరికీ వారం రోజులు ఎజెండా వాళ్ళ దగ్గరే ఉంది. వాళ్ళకి మంచి అవగాహన చదవగానే మేము వచ్చినాక చదివిన ఎజెండాలు ఎట్లా పాస్ అవుతాయి? మేము అటెండ్ అయినాక వచ్చిన ఎజెండాలు ఎట్లా పాస్ అవుతాయి? మేము వచ్చినాక కోరం వచ్చిందంటే కదా, మేము అటెండెన్స్ ఇచ్చినాం కదా, మా సంతకాలు తీసుకోరు కదా. మేము వచ్చినాక చదివిన ఎజెండాలు ఎట్లా పాస్ అవుతాయి? ఎట్లా కాలేదు? మేము వచ్చినాక చదివిన ఎజెండాలు ఎట్లా పాస్ అవుతాయి? ఇది మొత్తం బాగుంది. కమిషన్ గారు ప్రజలకు అవసరం పారిపోతున్న కమిషనర్ ఏం చేయాలి? మీరు మున్సిపల్ ఏం చేయాలి? అరే నువ్వు ఓటర్ని బా, నేను సభావేదికలో కూర్చున్నప్పుడు ప్రజల సమస్య వద్దా? ఏజెండా పాస్ చేసుకున్నారు. ఓకే, ఏజెండా పాస్ చేసుకున్నారు దండుకుంటాను. ప్రజల సమస్య వద్దా? ప్రజల వాళ్ళ సమస్య లేవా? స్టార్ట్ చేసినాక వాళ్ళు వారం 10 రోజుల నుంచి వాళ్ళతో ఎజెండా కాపీలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి మంచి అవగాహనతో ఒక్కొక్క అంశం చదువుకుంటూ పోతే అన్ని ఆమోదం చెప్పుకుంటూ పోయారు. దాని ప్రకారం ఆమోదం అయిపోయింది. వీళ్ళు 11-12 గంటలకు వచ్చేసి మాకు
ఎజెండా మేము లేము మేము ఎట్లా ఆమోదిస్తారంటే కోరం ఉంది దాంట్లో 1/3 సాధారణ మేరకు ఆమోదం అయిపోయింది క్లోజ్ చేసి వచ్చేసాము. చర్చ జరగకుండా అదే చెప్తున్నాను నేను. వారం రోజులు వాళ్ళతో ఎజెండా కాపీలు ఉన్నాయి, వాళ్ళంతా బాగా చదువుకొని వచ్చారు, ఇవన్నీ ఆమోదయోగ్యమే అని వాళ్ళు చెప్పినందువల్ల వాళ్ళు ఆమోదం తెలిపారు, మేము ఆమోదించాము అంతే. ప్రతిపక్ష సభ్యులు అవసరం లేదండి. 11 మంది కావాలి, 11 మంది ఉన్నారు, వాళ్ళకి కావాల్సిన ఎవిడెన్స్ మేము ఇస్తాం. 11 ఉంది 100% ఉంది. కోరం 11 మంది కావాలి, 11 మంది ఉన్నారు, 11 మందిలో ఒకరిద్దరు మాత్రమే ఆపోజ్ చేశారు, మిగతా 8 మంది నిరభ్యంతరంగా ఆమోదం తెలిపారు. కాబట్టి మేము ఆమోదించాము, క్లోజ్ చేశాము. వీళ్ళు ఈ క్వశ్చన్ కూడా నన్ను అడగాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా సభకు సంబంధించిన అన్ని ప్రొసీడ్ చేసేది చైర్పర్సన్ గారు. అంటే నామ్స్ ప్రకారం కోరం ఉంటే ఆమోదం చేయొచ్చు మున్సిపల్. అదేనండి, కౌన్సిలర్ల భర్తలు వాళ్ళు వీళ్ళు వచ్చి ఏమంటారు కొంచెం దౌర్జన్యంగా మాట్లాడుతున్నారు. నేను మీరెవరు అడగడానికి అడిగాను. కౌన్సిలర్ ఉన్నారు, పక్కన గౌరవ కౌన్సిలర్ గారు ఉన్నారు, ఆమె ఏం అడుగుతున్నారు, భర్తలు వచ్చి అడుగుతున్నారు. అయినా అది నా విషయం కానీ కాదు. ఈరోజు సభకు సంబంధించిన అన్ని విషయాలు చైర్పర్సన్కి సంబంధించినవే. వాళ్ళు అడగాలి క్వశ్చన్స్. వాళ్ళు వచ్చినా కూడా ఆడిక నేను సమాధానంగా ఇచ్చాను. వాళ్ళు ఏదో ఎవిడెన్స్ అడుగుతున్నారు, అవి కూడా నేను ప్రొవైడ్ చేస్తాను చెప్పాను. 10 నిమిషాలు వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాను. వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాను. నేను కంప్లైంట్ ఏం చేయను. అడిగారు, నేను రెస్పాన్సిబుల్ ఆఫీసర్గా వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాను. వాళ్ళు చేసిన నేను చేయను, నేను కంప్లైంట్ చేయను. కాకపోతే వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాను. వాళ్ళకు ఉండాలి, నేను దాన్ని నేను కంప్లైంట్ చేయదలుచుకున్నాను. ఆసుపత్రిలో చూస్తే అర్థమవుతుంది, ఇక్కడ పోతే గ్రేవీ ఆడిపోతే అక్కడ చూస్తే అర్థమవుతుంది. మాట్లాడదు. మేము 10 నిమిషాలు లేట్ వచ్చినాం, ఒప్పుకుంటాం. మీరు రిక్వెస్ట్ చేసినాం, చైర్మన్ గారు రిక్వెస్ట్ చేసినాం, కమిషనర్ గారు రిక్వెస్ట్ చేసినాం, మాకు అవకాశం ఏంటి 30 బిల్లు మేము కూడా పాస్ చేస్తాం, మేము కూడా ఆమోదిస్తామని చెప్పినాం. కానీ అదంతా పక్కన పెట్టి పోలీసు వాళ్ళు మిలిసి దౌర్జంగా మనం నెట్టేసి పిల్ల అయిపోయింది పాస్ చేసుకున్నాం అని చెప్పి వెళ్ళిపోవడం ఎంతవరకు సమంజసం? సమస్యల కోసం పది నిమిషాలు లేట్ రాగానే మేము రిక్వెస్ట్ చేసినాం, అయ్యా మేము కుర్చీ కోసం కొట్లాడడం రాలేదు, ప్రజా సమస్యల కోసం మీరు ఎజెండా తీసుకొచ్చారు కదా, ఎజెండా మీరు చర్చిస్తాం, ప్రజలకు అవసరం ఏది ప్రతి బిల్లు పాస్ చేస్తాం, మేము కూడా సహకరిస్తాం, మీరు మళ్ళీ చదవండి, మళ్ళీ స్టార్ట్ చేయాలంటే లేదు మేము ఆల్రెడీ చదివేసినాం, ఆమోదం ముందు మేము వెళ్ళిపోతాం అని చెప్పి లేచి వెళ్ళిపోతున్నారు. 10 నిమిషాల బుక్ 55 నిమిషాలు ఉన్నాయి, 55 నిమిషాలు ఉన్నాయి. మీరు చూడండి ప్రతి ఒక్కటి ఉన్నాయి. ఈమె చైర్మన్ గారు ఆడంబరాలు తీసుకుంటే ₹1,00,000, పుస్తకాలకు 5 లక్షలు, భోజనాలకు 1,00,000 ఎవరు పెడుతున్నారండి? ప్రజల పందికొక్కలకు మేత అనిపిస్తున్నారు. ప్రజలకు ఉపయోగపడేది బిల్లు పాస్ చేయండి, మేము ఆమోదిస్తామని చెప్పినాం, అవసరం లేదు, మాకు కోరం ఉన్నది, మేము బిల్లు పాస్ చేస్తున్నాం. కనీసం 9 మంది లేరు, వాళ్ళు 9 మంది లేరు, వాళ్ళు మేము బిల్లు పాస్ చేసుకున్నాం అని చెప్పి దౌర్జంగా వెళ్ళిపోతున్నారు. మీరు అదే విషయం కమిషనర్ అడిగితే ఆ దొంగలాగా పారిపోతున్నారు, సమాధానం చెప్పలేకుండా కూర్చున్నాం సామాన్యంగా అడుగుతున్నాం, దొంగలంగా పారిపోతున్నాడు. చూసుకుంటే చైర్మన్ ఎట్లా అడుగుతామండి? కమిషనర్ పాలనాధికారి కాదా? మున్సిపల్ పాలనాధికారి కాదా? లేచి వాళ్ళే కౌన్సిల్ని ఈరోజు వాయిదా వేశారు 6వ తారీఖు మే రోజున. ఎజెండా అంశాలు 53 ఉన్నాయి. అందులో ఆ ఎజెండా అంశాలు నాకు ఎలాంటి వివరాలు తెలియదని చైర్పర్సన్ గారు అన్నారు. అలాగే కమిషనర్ గారికి పూర్తి బాధ్యత ఉందని కూడా ఆ రోజు ఆ సమావేశంలో తెలియజేయడం జరిగింది. ఈరోజు 11 గంటలకి సమావేశం అని మాకు ఇచ్చినటువంటి సర్క్యులర్ని పంపించిన దాంట్లో ఉంది. మేము 11 గంటల 15 నిమిషాలకు వచ్చాము. కేవలము 15 నిమిషాలు మాత్రమే ఆలస్యమైంది. అక్కడికి కోరం ఇంకా పూర్తిగా రాని పక్షాన వాళ్ళు ఆ ఎజెండా అంశాలను స్టార్ట్ చేశారు. కేవలం ఒక 30 నిమిషాల్లో ఎజెండా అంశాలను ఆమోదం కూడా చదివి ఆమోదించడం జరిగింది.
మరియు చదవకుండా ఆమోదించిన విధానం కూడా అక్కడ మాకు కనబడింది. ఏది ఎక్కడ ఉందని ఏ సమస్య గురించి కూడా మేము మాట్లాడదాము, ఒక సమస్య గురించి మేము మాట్లాడదాం అనేటువంటి విధానంలో అడిగితే కూడా మాకు పర్మిషన్ ఇవ్వకుండా మొండి వైఖరిగా చైర్పర్సన్ గారు వ్యవహరించారు. చాలాసేపు మేము అడిగాము కూడా, అలాగే కమిషనర్ కూడా మొండి వైఖరిగా చాలా అగౌరవపరుస్తూ ఒక ఆవేశపూరితమైనటువంటి విధంగా సారు మాట్లాడటం జరుగుతుంది. ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారు. అక్కడ చాలా విషయాలు ఇద్దరు ఒకటై, కమిషనర్ మరియు చైర్పర్సన్ గారు ఇద్దరు ఒకటై ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారు. కాబట్టి మీరు మా యొక్క 15 మంది కౌన్సిలర్స్ ఎవరైతే ఉన్నామో మా ప్రజల యొక్క మా వార్డులలో ఉండేటువంటి సమస్యలను చర్చించమని చైర్పర్సన్ గారిని అడగడం కూడా జరిగింది. కనీసం వాళ్ళ అవకాశం కూడా ఇవ్వకుండా డైరెక్ట్ గా మొహం మీద డోర్ పడేసినట్టుగా వెళ్ళిపోయారు. ఆ వైఖరి కూడా మాకు చాలా బాధాకరంగా అనిపిస్తోంది. మరి ఈ రకంగా ఉంటే మరి మా యొక్క 15 వార్డుల ప్రజల మరి సమస్యలు ఎవరు పట్టించుకుంటారని మేము ఈ యొక్క సభాముఖంగా మీ యొక్క మీడియా మిత్రులకు మరి ప్రజలకు తెలియజేస్తున్నాను. దయచేసి మీరు గమనించగలరని కోరుకుంటూ పోరాటం చేస్తామని కోరుకుంటూ జై పల్లా జై తెలంగాణ. ఈ అజెండా కూడా తయారు చేసిన విధానం కూడా బాగాలేదు. వీళ్ళు కేవలం చైర్పర్సన్ గారు కోట్లు పెట్టి ఏదో సీటు సంపాదించుకున్నది, కోట్లు పెట్టి సీటు సంపాదించుకున్నాం, ఈ ప్రజల సొమ్ము అంతా దోచుకుందాం అని చెప్పి అజెండా తయారు చేసుకొని బిల్లు పాస్ చేసుకున్నారు. వాళ్ళు ఆమోదం లేకుండానే బిల్లు పాస్ చేసుకున్నారు. మేము గతంలో 2 సార్లు కౌన్సిల్ మీటింగ్ ఏదో కుర్చీ కోసం మేము అడిగినాం, కానీ ఈసారి లేదు. ప్రజల అవసరాల కోసం ఖచ్చితంగా మనం దీని మీద చర్చ పెట్టి ప్రజల అవసరం కోసం మనం కూడా బిల్లు పాస్ చేయాలి. మనం కూడా కలిసి జనగామను అభివృద్ధి చేసుకోవాలి ఉద్దేశంతో ఇలా మేము కలిసిపోదాం అని చెప్పేసి కలిసి పని చేసుకుందాం అని చెప్పి వచ్చినాం. 10 నిమిషాలు లేట్ అయినది కూడా మేము వాళ్ళని అభ్యర్థించినాం, మాకు అవకాశం ఇవ్వండి, మళ్ళీ అందరం చర్చ పెడదాం, ప్రతి బిల్లు కూడా మేము సపోర్ట్ చేస్తాము, ఆమోదిస్తాం అని చెప్పి. లేదు, వాళ్ళు మొండి వైఖరిగా చేసిరు, కూర్చోమన్నారు. వారు కూర్చోండి మాట్లాడుతున్నారు, మేము కూర్చోగానే కథం లేచి వెళ్ళిపోతూ ఉన్నారు. మేము ఆమోదించుకున్నాం, అయిపోయింది, బిల్లు పాస్ అయిందని. ఇది నిజంగా కూడా మొండి వైఖరి. ఇది వాళ్ళు దండుకుందాం అని వచ్చారు కౌన్సిలింగ్కి. ఈ మున్సిపల్ కమిషనర్ చైర్మన్గా వాళ్ళు కేవలం ప్రజల సొమ్ము దోసుకుందామని 10 కోట్లు పెట్టి సీటు సంపాదించుకున్నాం. ఇప్పుడు ప్రజల సొమ్ము దోసుకుందామని జనగం మీద పడి ఈ బిల్లు తయారు చేసుకున్నారు, దోసుకుందాం అని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. దీని మీద మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీని మీద మేము ఇక్కడ అన్నీ రాసుకొని ప్రజల సమస్యలు అన్నీ రాసుకొని అన్నీ చర్చించుకొని అన్నీ వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చి మేము మాట్లాడడానికి మాకు అవకాశం అస్సలు ఇవ్వలేరు. వాళ్ళకంతా ఆమోదం చేసి వెళ్ళిపోయారు. ఈరోజు మున్సిపాలిటీకి రావడం జరిగింది. ఈరోజు ఎజెండా సాధారణ మున్సిపల్ సమావేశంలో ఎజెండా గురించి మాట్లాడడానికి మున్సిపాలిటీకి వస్తే రాకముందే మున్సిపల్ బిల్లు ఆమోదం పొందిందని లేచి వెళ్ళిపోవడం జరిగింది. మా చైర్మన్కి కౌన్సిలర్లు ఉండే అవసరం లేదు, చైర్మన్ ఒక్కటి ఉంటే బిల్ పాస్ చేసుకొని వెళ్ళిపోతుంది. ఇదే మా జనగాం మున్సిపాలిటీలో ఉన్న ఆనవాయితీ సాంప్రదాయంగా మా చైర్మన్ కొత్తగా క్రియేట్ చేస్తుంది ఈ విషయాన్ని. దీనిపై మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మొన్నటిదాకా కుర్చీ అన్నాడు, ఈరోజు ప్రజా సమస్యల కోసం కొట్లాడదామని, ప్రజా సమస్యల గురించి మాట్లాడదామని వస్తే మాట్లాడడం ముందుకే బిల్లు ఆమోదం పొందిందని వెళ్ళిపోవడం జరిగింది. ఇలాంటి చైర్మన్ ఉండడం జనగామ అభివృద్ధికి గింతతో దండవతి పైసలు దంచుకోవడానికే వచ్చింది. జనగామ అభివృద్ధి పట్టించుకోదు. ఏది పట్టించుకొని చైర్మన్ ఇవ్వాలంటే మన జనగామ చైర్మన్ అని బల్లగుద్ది చెప్తున్నాం.